ఎక్కడ చూసినా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఇప్పటికే ప్రభుత్వం డ్రోన్లను రంగంలోకి దించింది. జల దిగ్బంధమైన ప్రాంతాలకు చేరుకోవడంలో అధికార యంత్రాంగం ప్రస్తుతం సవాల్గా మారుతోంది. దీంతో అక్కడ సహాయక చర్యల కోసం టెక్నాలజీని వినియోగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. గంభీరావుపేట ఎగువ మానేరు వరదల్లో చిక్కుకున్న వారిని డ్రోన్ ద్వారా అక్కడ వారికి ఆహారాన్ని పంపిస్తూ ఉన్నారు జిల్లా అధికారులు. వరదల్లో చిక్కుకొని ఆకలితో అలమటిస్తున్న వారి పరిస్థితి తెలుసుకుని అధికారులు స్పందించారు. వెంటనే డ్రోన్ని తెప్పించి వరదల్లో ఉన్న వారి ఆకలి దాహార్తిని తీర్చేందుకు అక్కడ కృషి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ దగ్గర స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. ఆహార పొట్లాలను అందులో ఉంచి డ్రోన్ సహాయంతో ఎక్కడైతే వరదల్లో చిక్కుకున్నారో వారికి అందిస్తోంది. డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తూ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, రాజన్న సిరిసిల్లలో టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రస్తుతం డ్రోన్ల సహాయంతో ఆహారం అలాగే మంచినీళ్ళ పంపిణీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎంతమందికి ఇప్పటి వరకు అలా సహాయం చేశారు? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? సుమతి, ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఎక్కువ వర్షాలు కురవడంతో పాటుగా ఎగువ ప్రాంతాల లోపల వర్షాలు ఎక్కువ కావడంతో పెద్ద ఎత్తున కూడా వరద ఉధృతి ప్రవహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం నదీ ప్రవాహం లోపల 6 చిక్కుకోగా ఇప్పటికే నాగయ్య అనేటువంటి బర్ల కాపరి కొట్టుకపోయినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే చిక్కుకున్నటువంటి మిగతా 5గురిని కాపాడేందుకు అయితే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరంతా కూడా ఒక ఒడ్డు పైన ఉండడంతో వాళ్ళకు ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో వరద ఉధృతి తగ్గినాక వారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిక్కుకున్నటువంటి 5గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గంభీరావుపేట ఎగువ మానేరు వరదల లోపల చిక్కుకున్నటువంటి వారికి ఆహారం అందించేందుకు అయితే డ్రోన్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ల సహాయంతో వారికి ఆహారం పంపి వారి ఆకారాన్ని తీరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మొత్తం డ్రోన్ల ద్వారా వారికి కావాల్సినటువంటి తీసుకొచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో డ్రోన్ల సహాయంతో వారికి ఆహారం పంపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమతి, శ్రీనివాస్, ఎన్ని డ్రోన్లను వినియోగిస్తున్నారు? ఇప్పటి వరకు ఎంతమందికి సహాయం అందించారు? దీనికి సంబంధించి ఏమన్నా ఇన్పుట్స్ వస్తున్నాయా? మొత్తం 6 వ్యక్తుల లోపల ఒక వ్యక్తి కొట్టుకపోయినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఆ ఎగువ ప్రాంతం లోపల మాత్రము 5గురు చిక్కుకొని అక్కడనే ఉన్నట్టుగా తెలుస్తున్నది. పిట్ల మహేష్, పిట్ల నరసింహులు, స్వామి, నరసయ్య, ఎల్లయ్య వీరంతా కూడా అవతలి వైపు ఉన్నటువంటి ఒక ఎత్తైన ప్రదేశం లోపల అక్కడ సేఫ్ గా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు వారికి ఆహారం అందించేందుకు అయితే ఇటు రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆధునిక సాంకేతిక పరికరం ఉపయోగించి వారికి డ్రోన్ల ద్వారా అయితే కొద్దిసేపటి కిందే ఆహారం పంపించారు. అయితే మొత్తానికైతే వారిని వరద తగ్గిన తర్వాత బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల వారికి ఎలాంటి అపాయం జరగకుండా అయితే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, నా మాట వినిపిస్తోందా మీకు? ఎస్ శ్రీనివాస్, ఒక డ్రోన్ సహాయంతో ఇప్పటికి ఎంతమందికి సహాయం చేశారని అడుగుతున్నాను. అలాగే అధికారులు ఇదే విధంగా ఇప్పుడు సహాయాన్ని కంటిన్యూ చేస్తారా? ఈ టెక్నాలజీకి సంబంధించి అక్కడ ఇప్పుడు అది మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విజువల్ సహాయం చేస్తున్నావా, లేకపోతే టెస్ట్ కట్టువా, మాక్ డ్రిల్లా ఏంటి? ఎగువ మానేరు అవతలి వైపుగా 5గురు వ్యక్తులు అక్కడ చిక్కుకున్నారు. ఆ చిక్కుకున్నటువంటి వారికి డ్రోన్ల సహాయంతో ఇప్పటికే ఆహారం పంపించారు. ఆ ఆహారాన్ని వారికి సరిపడేటువంటి ఆహారాన్ని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేశారు. డ్రోన్ ఎగరవేసినప్పుడు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇటు ఇబ్బందులు రాకపోవడంతో ఆ డ్రోన్ల సహాయంతోనే వారికి ఆహారం అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆహారంతో పాటుగా వారికి నీటి సదుపాయం కూడా వారికి డ్రోన్ల సహాయంతోనే అందిస్తున్నారు. రైట్ శ్రీనివాస్,
టెక్నాలజీ సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు ప్రస్తుతం సిబ్బంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఇలాగే వరద కనిపిస్తోంది. అక్కడికి మనుషులు ఎవరు కూడా చేరుకోలేరు. పడవలు సైతం కొట్టుకుపోతున్న సందర్భంలో ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడైతే చిక్కుకున్న వారు ఉంటారో వరదల్లో వాళ్ళకి ఆహారాన్ని అలాగే మంచినీళ్లను పంపిణీ చేయడానికి ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఇకపై దీన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్లో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తితే మరిన్ని డ్రోన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మాత్రం ఎగువ మానేరు ప్రాంతంలో చిక్కుకున్న ఒక 5గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహారం కావచ్చు మంచినీళ్లను అందించారు. ఆ వాగు తగ్గుముఖం పుట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు వాళ్ళకి కావలసిన పదార్థాలన్నింటినీ కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది కదా బిగ్ టీవీ స్క్రీన్ మీద, ఆ డ్రోన్ సహాయంతో వారికి కావలసిన ఆహార పదార్థాలు అలాగే మందులు మంచినీళ్ళని అందులో పెట్టి పంపించారు.